ప్రీవియస్ వీడియోస్లో ఆర్యభట్ట గురించి మనం తెలుసుకున్నాము. అతడు ఎక్కడ జన్మించాడు, అతను చేసిన గ్రంథం ఏంటి, అతను రచించిన గ్రంథం ఏమిటి, అతని గ్రంథంలో ఏమేమి ఉన్నాయని తెలుసుకున్నాము. ఇప్పుడు అతను చేసిన సేవల గురించి తెలుసుకుందాం. అతను గణితానికి చేసిన సేవలు. సైన్కి సంబంధించిన పట్టికలను తయారు చేశాడు. సైన్కి అంటే మనకు ట్రిగ్నామెట్రీలో సైన్, దానికి సంబంధించిన పట్టికలన్నీ తయారు చేశాడు. పై విలువ సుమారుగా 3.1416 అని మొదటిసారిగా తెలిపాడు. 4 దశాంశాల స్థానాల వరకు, ఇలా కూడా అడగచ్చు. 4 దశాంశ స్థానాల వరకు పై విలువను కనిపెట్టిన గణిత శాస్త్రవేత్త ఎవరైనా ఆర్యభట్ట. అంకశ్రేణిలో ఎన్ని పదాల మొత్తానికి సూత్రం తెలిపాడు. అంకశ్రేణి ఆర్యభట్ట. అవ్యక్త రాశులకు అక్షరాలను వాడవచ్చని మొట్టమొదటిసారిగా తెలిపాడు. అవ్యక్త రాశులు ఆర్యభట్ట. త్రిభుజ వైశాల్యం, వృత్త వైశాల్యాలకు సూత్రాలను అందించిన శాస్త్రవేత్త. ఈయన మనకు ఖగోళ ఇవన్నీ జ్యోతిష్ శాస్త్రం చెప్పాడు కాబట్టి త్రిభుజ వైశాల్యం, వృత్త వైశాల్యాల సూత్రాలను అందించిన శాస్త్రవేత్త. భూమి గోళాకారంలో ఉంటుందని, అది సూర్యుని చుట్టూ తిరుగుతుందని తెలిపాడు. ఆర్యభట్ట ఉపయోగించిన కుట్టకం అనే పద్ధతి కంప్యూటర్లకు ఎంతో అనువైనదని పరిశోధకుల అభిప్రాయం. ఈ కుట్టకం అనే పద్ధతి ఆర్యభట్ట ఉపయోగించాడు. ఆ పద్ధతి దేనికి ఉపయోగపడిందంటే కంప్యూటర్లకు ఎంతో అనువైనదని పరిశోధకుల అభిప్రాయం. కుట్టకంని ఇంగ్లీష్లో పలవరైజేషన్ అంటారు. దశాంశ పద్ధతిని విస్తృతంగా ఉపయోగించాడు. చూడండి, a+b² a² + 2ab + b²కు ఈయన తెలిపిన సాధన ప్రపంచవ్యాప్తంగా కొనియాడబడుచున్నది. ఇది తెలిపిన ఈ సాధన, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి ఇవి మనకు ఆల్జిబ్రాలో వస్తాయి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా తెలియజేయబడింది. భూభ్రమణానికి పట్టే కాలం 23 గంటల 56 నిమిషాల 4.1 సెకండ్లు అని చెప్పాడు. నేటి ఆధునిక పరికరాలతో ఈ భ్రమణాన్ని కొలిచి 23 గంటల 56 నిమిషాల 4.091 సెకండ్లు అని చెప్పాడు. భూభ్రమణానికి పట్టే కాలం ఇది 23,556 4.1 సెకండ్స్. నేటి ఆధునిక పరికరాలతో ఈ భ్రమణాన్ని కొలిస్తే ఎలా ఉందంట, 23 సేమ్, 56 ఏమో 4.1లోనే 09 చేర్చారు. 9 10 గుర్తుపెట్టుకొనేసి 1 0 అలా సెకండ్లని చెప్పారు. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఆర్యభట్ట తెలియజేసిన స్థాన విలువను నేటికి మనం వాడబడుతున్నాం. స్థాన విలువలు అంటే ప్లేస్ వాల్యూస్ తెలుసు కదా, వాటిని ఇప్పటికీ యూజ్ చేస్తూనే ఉన్నాం. ప్రతి క్లాస్లోనూ ఉంటాయి ప్లేస్ వాల్యూస్. విలోమ పద్ధతి గురించి తెలియజేశాడు. మెథడ్ ఆఫ్ ఇన్వర్షన్. a=1/a=a ఇన్వర్స్. ఇతని అంకగణితంలోని సమస్యలు 10 10⁸ వరకు గల 10 గుణజాల ఆధారంగా ఉండటాన్ని బట్టి ఈయనకు దశాంశ పద్ధతి గురించి తెలుసునని విశదమవుతుంది. ఇంకా 10⁸ అంటే మనకు 10 × 10 × 10 ఇట్లా 8 టైమ్స్ రాయాల్సి ఉంటుంది కాబట్టి ఇతని దశాంశ పద్ధతి బాగా తెలుసునని అర్థమవుతుంది. అక్షరమాలతో కూడిన సంకేత విధానంలో అంకెలను రాశాడని చెప్పాము. మనకు ఇక్కడ ప్రీవియస్ వీడియోస్లో కూడా అంకెలకు అక్షర క్రమ సంకేతాలను కల్పించాడు అని చెప్పాము. దశగీతికలో ఇక్కడ దశగీతికలో గణిత అంకెలకు అక్షర క్రమ సంకేతాన్ని కల్పించాడని చెప్పాము. అదే ఇక్కడ ఈ పాయింట్. అక్షరమాలతో కూడిన సంకేత విధానంలో అంకెలను రాశాడు. కక్క గగ్గ అంటే 1 2 3 4 అండ్ సో ఆన్ 25 అని అర్థం. యారాలావా అంటే అండ్ సో ఆన్ అంటే 30 40 50 60 అండ్ సో ఆన్ అర్థం. ఈ అంటే అండ్ సో ఆన్ అంటే 10 0 10⁻0 10⁻1 10² 10³ అండ్ సో ఆన్ అని అర్థం. ఒక వృత్తంలోని 2 సరముల లబ్ధం వాటి కలయిక బిందువు గుండా ఓ అర్ధజా వర్గానికి సమానమని తెలిపిన మొదటివాడు ఆర్యభట్ట. ఇక్కడ 2 సరములు అంటే నాకు ఐడియా లేదు, కామెంట్లో మీకు తెలిసింటే సరములు అంటే మీనింగ్ ఏమో చెప్పండి. వాటి కలయిక వాటి బిందువు గుండా ఓ అర్ధజా వర్గానికి సమానమని తెలిపిన మొదటివాడు ఆర్యభట్ట. ఆర్యభట్ట కాలము భారతీయ గణిత చరిత్రలో ఒక స్వర్ణయుగం. చూడండి, ఆర్యభట్ట కాలం భారతీయ గణిత చరిత్రలో ఒక స్వర్ణయుగం. అంటే అప్పుడు చాలా బాగుండింది. ఆయన బాగా చేసిన సేవలు చాలా మనకు అర్థవంతంగా ఉన్నాయి. ఆయన గౌరవార్థం భారతదేశము 1904, 1917, 1975 ప్రయోగించిన తొలి ఉపగ్రహానికి ఆర్యభట్ట అనే పేరు పెట్టారు. చూడండి, ఎవరు పేరు పెట్టారు అని అడుగుతారు. తొలి ఉపగ్రహానికి ఎవరు పేరు పెట్టారు అని అడుగుతారు. ఆర్యభట్ట అంటారు. లేకుంటే మళ్ళీ భారతదేశంలో తొలి ఉపగ్రహానికి ఆర్యభట్ట ఏ ఇయర్లో ప్రయోగించాడని కూడా అడుగుతారు. 1904, 1975. ₹2 నోటుపై ఆర్యభట్ట ఉపగ్రహం అచ్చు వేశారు. ₹2 నోటుపై కూడా ఆర్యభట్ట ఉపగ్రహం అచ్చు వేశారు.
ఇది ఇప్పుడు ఆర్యభట్ట గురించి అతను తెలియజేసిన సేవల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్